హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒక సినిమాలో డైలాగ్ ఉంది. రావడం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడు అనేసి ఈ సినిమాలో డైలాగులు చూస్తూ ఉంటాం కదా! అవి నిన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజమయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి ఆయన శుక్రవారమే వెళ్ళిపోయారు. ప్రతి పుట్టినరోజు నాడు ఆయన ఆహ్, బయట ఉండరు. బయట ఉంటే ఆ క్రౌడ్‌ని తట్టుకోవటం సాధ్యం కాని పని కాబట్టి పుట్టినరోజు నాడు ఆయన ఉండరు జనరల్‌గా. ఆయనకు శుక్రవారం నాడు ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు తెలీదు ఇది కేవలం వర్షమే అనుకున్నారు. ఇంత బుడమేరు పొంగుద్ది, గండి పడతదని తెలీదాయనకి. కాబట్టి వెళ్లారు. వెళ్ళిన తర్వాత కూడా వెంటనే ఆయన అధికారులు వద్దామనుకున్నా గాని అధికారులు ఆపేశారని చెప్పారు. సో, అయినప్పటికీ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లేట్‌గానే వచ్చాడు. లేటెస్ట్‌గా ₹1,00,00,000 సహాయం చేశాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఎప్పుడొచ్చామన్నది కాదు, వరద బాధితుల కోసం హృదయంతో ఏం సహాయం చేశామన్నది ముఖ్యం. ఆయన సహాయం చేయటమే కాదు, పిల్లికి బిచ్చమెయ్యని మా జగన్మోహన్ రెడ్డి గారితోటి ₹1,00,00,000 ఇప్పించాడయ్యా. నేను చాలా వీడియోలు చేశాను, మీ అందరూ గమనించే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన జేబు నుంచి ₹1 ఎప్పుడైనా ఖర్చు పెట్టాడా అని అనేక వీడియోలు ఇప్పటివరకు చేశా. చాలామంది చూసి ఉంటారు కిరణ్ టీవీ న్యూస్లో. జగన్మోహన్ రెడ్డి చివరికి తన కార్యకర్త చనిపోయిన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, నవ్వుతూ పరామర్శించి నేను ఆ పథకాలు పెట్టా, ఈ పథకాలు పెట్టా, ఇప్పుడు ఆ పథకాలు వస్తున్నాయి. చావు దగ్గరికి వెళ్ళిపోయి అన్యాయంగా ఒకడు మర్డర్ అయిపోతే అక్కడికి వెళ్ళిపోయి కూడా ఏం మాట్లాడి మాట. నేనేమనుకున్నా, వెళ్ళిపోయి ధారాళంగా అదిగో 50 లక్షలు ₹1,00,00,000 నీ కుటుంబానికి, నా కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఈ కార్యకర్త కుటుంబానికి నేను ఆర్థిక సాయం చేస్తున్నా చెప్పలేదు. పైగా దాన్ని రాజకీయంగా వాడుకొని ఢిల్లీ దాకా వెళ్ళి కూర్చున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చెప్పాలా, ₹1,00,00,000 ఇచ్చి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తిడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చివరికి ₹1,00,00,000 ఇవ్వాల్సిన పరిస్థితుల్లోకి ఆయన నెట్టేశారు అని చెప్పాలా. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, చాలా చోట్ల సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఫండ్స్ ఇవ్వరు. మీరు గమనించండి. ఆయన సినిమా తారగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి విరాళం ఆయనదే ఉండేది, ఏ ప్రకృతి విపత్తు వచ్చినా. ఇవాళ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రాజకీయ నాయకులకు ఆయన ఒక ప్రమాణ ఒక సెట్ చేసి ఒక గోల్ని సెట్ చేశాడు, ఒక ప్రమాణాలను సెట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వకూడదు? రాజకీయ నాయకులు సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణే ₹1,00,00,000 ఇస్తే భారతీయ సిమెంటు ఇంకోటి బోల్డ్ సూట్ కేస్ కంపెనీలు, బోల్డ్ అంత డబ్బులు, సో వాళ్ళ నాన్నగారి హయాంలో సంపాదించిన మూటలు చాలా ఉన్నాయి కదా, మరి ఆ మూటలన్నీ కూడా మూలుగుతూ ఉన్నాయి కదా, మరి ఈయన ఎందుకు ఇవ్వకూడదు? ఇలాంటి విమర్శ వస్తుందన్న ఉద్దేశంతో తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. పోన్లే, ఏదో ఒక రకంగా మీరు కనీసం విధిల్చారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు కోటిస్తే మీరు కోటండి ఇవ్వడం, మీరు 5 కోట్లు ఇవ్వాలా? మీ స్థాయి ఏంది, మీ రేంజ్ ఏంది? మీరు 5 కోట్లు ఇవ్వద్దా? నన్ను అడిగితే మీరు 10 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఎంతెంత సంపాదించారండి. ఇసుక మాఫియా నుంచి ఎంత సంపాదించారు, ల్యాండ్ మాఫియా నుంచి ఎంత సంపాదించారు, మైన్ మాఫియా నుంచి ఎంత సంపాదించారు. ఇంత సంపాదించి వెనకబెట్టుకున్నారు, ఏం చేసుకుంటారండి ఇదంతా? ఇది సంపాదన అంతా ఏంటి, 10 తరాల పాటు తింటారా? ఏమో 10 కోట్లు ఇవ్వలేరా? అరే, సినిమాలు చేసి పార్టీని నడుపుకునే ఒక అర్భకుడు పాపం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా, లేకపోతే వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే ఇతరత్ర ఏమైనా మైనింగ్లు ఉన్నాయా? ఏం లేవు కదా మీలాగా. మరి ఆయనే సినిమాలు చేయకపోయినా ఇప్పుడు ఆ ఉన్న కాస్తో కోస్తో నిధుల్లో నుంచి ఆయన ₹1,00,00,000 ఇస్తే మీరు ఎంత ఇవ్వాలండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఫోన్లే గుడ్డి కంటే మెల్ల మేలు అంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన నుంచి ఆ ₹1,00,00,000 వచ్చింది, ఆ వచ్చేలా చేసి ఆ స్ఫూర్తి నింపిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పొలిటీషియన్స్ ఇవ్వక్కర్లేదబ్బా అనుకునేవాడు కావచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడిని కూడా మంచివాడిగా మార్చగలగడం అంటే ప్రేమతోనే సాధ్యమైద్దని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఒక్క మాట అనలా, ఒక్క దెబ్బ లేదు, ఏమి లేదు, కేవలం తన చర్యల ద్వారా ఇంకొకరిని స్ఫూర్తి పొంది ఇప్పించేలా చేశారు. తర్వాత బ్రాహ్మణి గారు కూడా ₹1,00,00,000 ప్రకటించారు. అలాగే చాలామంది, చిరంజీవి గారు ₹1,00,00,000 ప్రకటించారు 2 రాష్ట్రాలకు కలిపి. జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1,00,00,000 ప్రకటించారు 2 రాష్ట్రాలకు సంబంధించి. సో అందరూ కూడా, అఫ్కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ ముందే ప్రకటించారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత ప్రకటించినప్పటికీ
సో రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రకటించారని మనం చెప్పుకోవాలి.